అవని స్టోరీస్. అవని తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఉంటుంది. తనలో తాను, అమ్మా, నాన్న, మీ గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడే ఎందుకు? ఆ రాజగోపాల్ గారు చెప్తున్నా ఆ పత్రాల్లో ఏముంటాయో, అవి నా జీవితాన్ని మళ్ళీ మార్చేస్తాయా అని అనుకుంటూ ఉండగా అంతలో సురేష్ లోపలికొస్తాడు. ఇంకా నిద్రపోలేదా అవని? లేదు సురేష్, మనసులో ఏదో అల్లజడిగా ఉంది. దేనికవని? ఇప్పుడు మీ అమ్మా నాన్న ఎవరో తెలిసింది కదా. తెలిసింది, కానీ ఆ రాజగోపాల్ గారు చెప్పిన పత్రాల సంగతి గుర్తొస్తూనే ఉంది సురేష్. నీకు ఏం ఆందోళన అవసరం లేదు. ఏదైనా మంచే జరుగుతుంది. నువ్వు ఎంత మంచి మనసున్న అమ్మాయివో ఆ దేవుడికి తెలుసులే. కానీ నాకు భయం వేస్తోంది సురేష్. ఎప్పుడు నా జీవితంలో సంతోషం వచ్చినా ఏదో ఒక సంఘటన దాన్ని మళ్ళీ నాకు దూరం చేస్తోంది. ఈసారి అలా ఏం కాదవని. నీకిప్పుడు మేమంతా ఉన్నాం కదా అని ఓదారుస్తాడు. ఆ మరుసటి రోజు అనసూయ కాంతమ్మతో వంటిట్లో ఉంది. అనసూయ పైకి శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళనగానే ఉంటుంది. వదినా, ఇప్పుడు నీకు అవని మీద నమ్మకం కలిగిందా? మీరంతా చెప్పారు కాబట్టి అవని మీద అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. మేం మాత్రం ఆ మీద పగతో చెప్పామా ఏంటమ్మా? ఏదో నీ మంచి కోసమే కదా. పోనీలే, ఇలా అయినా అవని ఏంటో, ఆ మంచితనం ఏంటో నాకు తెలిసొచ్చింది. నిజమే వదినా, అవని చాలా మంచిది. కాని ఆ రాజగోపాల్ గారు చెప్పిన విలువైన పత్రాలు అనే మాట మాత్రం నా మనసులో అలాగే మిగిలిపోయింది. అవి ఏవైనా ప్రమాదం కలిగిస్తాయేమోనన్న భయం. మీరేమీ కంగారు పడకండి వదినా, అంతా మన మంచికే జరుగుతుంది. అంతా దేవుడి మీదే భారం వేశాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజగోపాల్ అక్కడికొస్తాడు. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు రాజగోపాల్ గారు, మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు చెప్పిన పత్రాలు తీసుకొచ్చారా? అవును, కానీ ముందు మీ అందరితో కాస్త మాట్లాడాలి. నాకెందుకో కంగారుగా ఉంది. విషయమేంటో చెప్పండి. అవని, నువ్వు ధైర్యంగా ఉండు, కంగారు పడకు అని అంటారు సురేష్. అవని, అరవింద్, అనసూయ అందరూ మౌనంగా నుంచొనుంటారు. అవని తల్లిదండ్రులు అంటే వెంకటరమణ మరియు లలిత చాలా మంచివారు. వాళ్ళు ఒక పెద్ద వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారంలో వాళ్ళను మోసం చేసిన వ్యక్తి కారణంగానే వాళ్ళ ఆస్తి మొత్తం కోల్పోయారు. ఆ మోసం చేసిన వాడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంగా రాజగోపాల్ వైపు చూస్తారు. అంటే మీరంటున్నది ఆ వ్యక్తి ఇంకా ఎక్కడో ఉన్నాడనా? అవును, ఈ పత్రాల్లో ఉన్న వివరాలు ఆ వ్యక్తిని బయట పెడతాయి. అందుకే ఆ పత్రాల గురించి ఎవరూ తెలుసుకోకూడదు అని నేనిప్పటి వరకు దాచుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? పేరును చెప్పడానికి ఇది సరైన సమయం కాదవని. కానీ నీ తల్లిదండ్రుల ఆత్మలకు న్యాయం జరగాలంటే ఈ పత్రాలు నీ దగ్గరకు సురక్షితంగా ఉండాలి. ఈ నెల గడిచిపోయింది కదండి, ఇంకా అతను వదిలేద్దాం కదా. ఆ ఆస్తి ఉంటే అవని వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వేరేలా ఉండేది కదా సురేష్. వారు ఈరోజు మన మధ్యన లేరంటే దానికి కారణం అతనే కదా. అది కూడా నిజమే, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం దేనికి అని. అవని వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఇది చెయ్యాలి. కానీ ఇదంతా ఇన్నాళ్ళు ఎందుకు నా దగ్గరకు తీసుకుని రాలేదు? మరి ఇప్పుడెందుకు వచ్చారు? సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందవని అని చెప్తూ బ్యాగు నుంచి ఒక పాత ఫైల్ తీసి అవనికి ఇస్తాడు. ఈ పత్రాలు నీ తండ్రి చివరి రోజుల్లో నాకిచ్చాడు. సమయం వచ్చినప్పుడు అవని చేతుల్లో ఇవి ఉండాలి అన్నాడు. నాకు తెలియకుండానా తల్లిదండ్రులు ఇంత కష్టాలు ఎదుర్కొన్నారని? నిజమే అవని, వారి ఉంటే నిన్ను మహారాణిలా చూసుకునేవాడు. సరే అవని, ముందు మనం వీటిని జాగ్రత్తగా ఉంచాలి. కాని ముందు వీటిలో ఏముందో చూద్దాం. అవునవును, ముందు అందులో ఏముందో మనం తెలుసుకోవాలి. సరే సురేష్ అని అవని ఫైల్ తెరిచి పేపర్లు చూస్తుంది. అందులో పాత ఫోటోలు, కొన్ని సొంతకాలు, లేఖలు ఉంటాయి. ఒక లేఖ మీద
సత్యం వెలుగులోకి రావాలి అని రాసుంటుంది. ఈ లేఖలో ఏముందవని? నమ్మించి మన కుటుంబాన్ని నాశనం చేసినవాడు మనకు అతి దగ్గర వ్యక్తి. కాని సత్యం బయట పెడితే మన పాప భద్రంగా ఉండదు. దేవుడా, ఈ మాటల అర్థమేంటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. బహుశా దీని గురించి బయట పెడితే అవని ప్రాణాలకి ప్రమాదం ఉండేదేమో. అవునా? అందుకే నేను ఈ పత్రాన్ని దాచుకున్నాను. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడవని. నన్నా? కాని ఎందుకు? ఎందుకంటే అతనికి తెలుసు ఈ పత్రాలు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయని. అయ్యో అయ్యో, ఇప్పుడు మీరంటున్నది ఏంటండి? అవని ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారా? రాజగోపాల్ గారు, ఈ విషయం పోలీసులకు చెప్పాలి. లేదరవింద్ గారు, ఇప్పుడే చెప్పడం సరికాదు. ఇది చాలా సున్నితమైన విషయం. కనీసం ఆ మనిషి పేరైనా చెప్తారా? పేరు చెప్పి ఏం ప్రయోజనం? మీరు జాగ్రత్తగా ఉండండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా కాస్త భయం భయంగానే ఉంటారు. ఆ రాత్రి మరోసారి ఓ వ్యక్తి ఆ ఇంటి బయట నుంచి ఆ ఇంటిని గమనిస్తూ ఉంటాడు. ఇది ఈసారి కాంతమ్మ చూస్తుంది. ఆ మరుసటి రోజు, వదినా, మీకు ఓ విషయం చెప్పాలి. ఏమిటిదినా? అదేమైంది? నిన్న రాత్రి ఎవరో ఓ పడవాటి వ్యక్తి మీ ఇంటిని అదే పనిగా చూసుకుంటూ వెళ్ళాడుదినా. అవునా? అతని మొహం నువ్వేమైనా చూసావా? లేదొదినా, పక్కింటి పిన్నిగారు కూడా మొన్నోసారి చెప్పారు. ఓ వారం కిందట ఓ వ్యక్తి ముసుగ్గప్పుకొని రాత్రి ఇటుగా వెళ్ళాడు అని. సరే వదినా, నీకేమైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు వెంటనే చెప్పు. అలాగే వదినా అని అంటుంది. వెంటనే అనసూయ ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తుంది. యావండి, నాకెందుకు కంగారుగా ఉంది. అబ్బా, అతనెవరో దారి తెలియక వచ్చుంటాడులేవే. లేదండి, అతను ఖచ్చితంగా అవని కోసమే వచ్చుంటాడు. నాకు కాళ్ళు చేతులు వాడడం లేదండి. నువ్వు కంగారు పడకు, మనం ఏదో ఒకటి చేద్దాంలే. అవునమ్మా, అవని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి పంపించొద్దు. చచా, అసలు ప్రశాంతంగా ఉండే మన జీవాలు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నాయి. అసలు అవని ఇంటికి రాకపోయినా బాగుండేది అని కోపంలో నోరు జారుతుంది. ఈ విషయం అప్పుడే అటుగా వస్తున్న అవని విని బాధపడుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకనే సురేష్ కూడా వెళ్తాడు. అవని, అమ్మ ఏదో బాధలు అనేసింది, నువ్వేం పట్టించుకోవద్దు. అత్తయ్య అన్నది కూడా నిజమే కదా సురేష్? అబ్బా అవని, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఏదో బాధలో అలా. లేదు సురేష్, ఈ ఇంటికి నేను రాకపోయుంటే మీరు ఇలా ఇబ్బంది పడేవారే కాదు. అనవసరంగా నా వలన మీరంతా ఇబ్బంది పడుతున్నారు. అవని, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు నా భార్యవి, నీకు ఏవైనా నేనే చూసుకుంటాను. ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి సురేష్. నా వలన మీరంతా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. మనం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా? అని ఆమెకు సర్ది చెప్తాడు. ఇక మరుసటి రోజు ఓ వ్యక్తి ఆ ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు మీరు? నా పేరు మాధవరావు. రాజగోపాల్కి నేను బాగా తెలుసు. రాజగోపాల్కి బాగా తెలిసిన వ్యక్తి అయితే మీరు తన ఇంటికి వెళ్లకుండా ఇటెందుకు వచ్చారు? ఇక్కడ ఆయనకు కావలసిన వాళ్ళు ఉన్నారని, ఆయన ఇక్కడికే వస్తాడని నాకు బాగా తెలుసు. నాకేం అర్థం కావడం లేదండి. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి. అవని, కాస్త కాఫీ తీసుకొనిరా. అవని మీకు తెలుసా? ముందు బయటకు పదండి. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరెవరో చెప్పకపోతే వెంటనే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పిలిస్తే మీరంతా ప్రమాదంలో పడతారు అని అంటూ ఉండగా అక్కడికి రాజగోపాల్ వస్తాడు. మాధవరావు, ఏంటి నువ్వు చేసే పని? ఇక్కడ కూడా వచ్చేసావా? రారా రాజగోపాలం, నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లు ఈ అమ్మాయిని బాగానే కాపాడుతూ వచ్చావురా. మన 20 ఏళ్ల పగను అక్కడే వదిలేస్తామనుకున్నాను. ఎలా వదిలేస్తానురా? నువ్వు చేసిందేవైనా చిన్న తప్ప? అసలు ఎవరు రాజగోపాల్ ఇతను? నిన్న మీరు చెప్తున్నది ఇతని గురించేనా? అవును, అవని తండ్రి స్నేహితుడు, శత్రువు అన్నీ నేనే. నేను రేపు మళ్ళీ వస్తాను. ఈలోపు బాగా ఆలోచించుకోండి. ఈ విషయం పెద్దది చేయకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతా ఏం చేయాలో తెలియక మౌనంగా నిలుచునిపోతారు. అప్పటి వరకు తమను ఏడిపించింది తమ బావలే అని తెలిసి కాస్త సిగ్గుపడుతూ ఉంటారు దివ్య వసంతలు. మరోవైపు తమ మరదళ్ళని చూసి చరణ్ లోకేష్లు నవ్వుకుంటూ ఉంటారు. ఇక గదిలోకి వెళ్లిన దివ్య వసంతలు మురిసిపోతూ, ఏంటే వాళ్ళలా మాట్లాడుతున్నారు? నీకు వాళ్ళని తిట్టాలని అనిపించలేదా? బావలు కదే, ఆ మాత్రం సరదాలుంటాయి. మనమైతే సిటీలో పెరిగాం, పల్లెటూళ్ళలో ఉంటే ఆ సరదాలే వేరులే. ఏంటే నువ్వు అదోలా సిగ్గుపడుతున్నావు? ఏమైందా నీకు? నాకు లోకేష్ బావని చూసినప్పటి నుంచి ఏదేదో అయిపోతుంది. గాల్లో ఎగిరినట్లుగా అనిపిస్తుంది. గుండె దడ కూడా పెరిగిపోయింది. కొంపదీసి లోకేష్ బావని నువ్వు ఇష్టపడుతున్నావా ఏంటే? అలాగే అనిపిస్తుంది. నీకు కూడా చరణ్ బావ అంటే ఇష్టం కదా? నిజం చెప్పవే. మనసులో ఒకటి పెట్టుకొని బయటకేవి మాట్లాడకుండా ఉండకో. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. చెప్పవే, చెప్పు. అవునే, అలాగే అనిపిస్తుంది. సరే, ఈ విషయాన్ని మన అక్కతో మాత్రం చెప్పకూడదు. చెప్తే నాన్న హంగామా చేసేస్తుంది, ఈ ఊరు నుంచి పంపించేస్తుంది. అవునే, అక్కతో చెప్పకపోవడమే మంచిది. సరే అయితే ఇక తయారై వెళ్దాము, పద అంటూ దివ్య వసంతలు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక వంటగదిలోకి వెళ్లిన అనసూయ తన కోడలు అవనితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. చూసావమ్మా, ఆళ్లే నేను చెప్పిన అబ్బాయిలు చాలా బాగున్నారు కదా. మంచి పిల్లలమ్మా, నా మాట వింటారు. ఏ చెడు అలవాట్లు వాళ్ళకి లేవు. మీ చెల్లెలకి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది. అది నా అభిప్రాయం మాత్రమే. నీ ఇష్టం ఏంటో త్వరగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 2-3 రోజుల్లో చెప్తే చాలు. అలాగే అత్తయ్య, చెల్లెల మనసులో ఏముందో తెలియదు కదా, కనుక్కొని చెప్తాను. చాలా సంతోషం తల్లి. అలా అత్తా కోడలిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. దివ్య వసంతలు కాస్త సిగ్గుపడుతూ తింటుంటే వాళ్ళని చూస్తూ చరణ్ లోకేష్ తింటూ ఉంటారు. వారి చూపులను గమనించిన అనసూయ తన కోడలు అవని వైపు సైగ చేస్తుంది. ఏంటి నాన్న, ఈ పెద్దమ్మ ఇన్ని రోజులు గుర్తొచ్చిందా మీకు? అప్పుడైతే రోజు ఇంటి వైపు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇక్కడికంటే బయటే పని ఎక్కువగా ఉంటుంది పెద్దమ్మా, అందుకే ఇలా రావటం లేదు. సర్లే ముందుగా తినండి. వదినా, వంట చాలా బాగుంది. మేం ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళం. అప్పుడు పెద్దమ్మ మాకు చికెన్ వండి పెట్టేది, తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా రండి, ప్రతి ఆదివారం రండి. నేను కూడా మీకు చికెన్ చేసి పెడతాను. అక్క, ఈ ఆదివారం నేను వండుతలేవే. అవునక్క, నువ్వు పని చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం. సిటీలో నీకు ఇలాంటి పనులు చేయడం కష్టమయ్యేది కదా, ఈ పల్లెటూరుకు వచ్చి చేయలేకపోతున్నావు, అందుకే అడుగుతున్నాం. ఓసేయ్, ఇలా కాకా పట్టడం ఆపండి. ఇప్పుడేంటి, మీరు వంట చేయాలి, అంతే కదా? వదినా, మేమింకా 2 రోజులుంటాం. రేపే వాళ్ళతో వంట చేయించండి, మేం కూడా తిన్నట్టుంటుంది కదా. అలాగే లేవయ్యా, బాగానే అర్థం చేసుకుంటున్నారు. అలా అవని అనగానే దివ్య వసంతలు సిగ్గుపడతారు. ఇక మరుసటి రోజు తామనుకున్నట్లుగానే చికెన్ వండుతారు దివ్య వసంత. ఏమే, ఈరోజు నీ మనసులోని మాట చెప్పబోతున్నావా? అవునే, చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కూడా చెప్పేసే. అసలే వాళ్ళు ఇంకో రోజు మాత్రమే ఉంటారంట. పైగా వాళ్ళు ఒక చోట ఉండరంట, ఊర్లు తిరుగుతూ ఉంటారంట. మనం గాని వాళ్ళని ప్రేమిస్తున్నామని చెబితే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. మన కొంగు పట్టుకుని మన వెనకాలే తిరుగుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని చాటుగా విన్న అవని చాలా సంతోషిస్తుంది. వెంటనే విషయాన్ని అనసూయకు చెప్తుంది. ఇక ఆ రోజు అందరూ భోజనం చేసిన తర్వాత, ఇదిగోండి, నేను అవని కలిసి గుడికెళ్ళొస్తామో, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనసూయ అవనిలు అక్కడి నుంచి వెళ్తారు. అదే మంచి సమయం అనుకుని చరణ్ లోకేష్లు తమ మరదళ్లను పలకరిస్తారు. ఏంటి దివ్య, నన్నెందుకు అలా చూస్తున్నావు? నువ్వేదన్నా చెప్పాలనుకుంటున్నావా? అవును బావా, పెరట్లో చిన్న పనుంది, మనం అక్కడికి వెళ్దాం పదండి బావా. ఏమే, త్వరగా వచ్చేయండి. వస్తారులే వసంత, నువ్వేంటి అలా కంగారు పడుతున్నావు? చెమట్లు కూడా పట్టేస్తున్నాయి. ఏమైంది నీకు? ఆరోగ్యం అది బాగుంది కదా? ఎందుకో 2 రోజుల నుంచి గుండెదడ ఎక్కువగా ఉంది. నువ్వు దగ్గరకు వస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? ఎందుకలా జరుగుతుంది? ఆరోగ్యం బాగోలేదా నీకు? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో మాట్లాడు. మళ్ళీ నేను రేపటి నుంచి ఉండను కదా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేసేయ్. నిన్ను ఇష్టపడుతున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? అరే, నా మనసులో మాటను బాలే చెప్పేశావే. రేపు వెళ్ళేటప్పుడు నా ఇష్టం గురించి చెప్పి వెళ్దామని చూస్తున్నాను, ఇంతలో నువ్వే చెప్పేశావు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజే నేను మీ అక్కతో మన పెళ్లి విషయం మాట్లాడేస్తాను.
అలా వసంత లోకేష్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దివ్యాచరణ్ వస్తారు. వాళ్ళిద్దరు కూడా కలిసి రావటం చూసి వసంత సంతోషిస్తుంది. ఇక మధ్యాహ్నం వేళకు అనసూయ అవనిలు ఇంటికి వస్తారు. అనసూయ రాగానే చేతులు జోడించి నమస్కారం పెడతారు చరణ్ లోకేష్. ఏంట్రా మీరు కొత్తగా ఈ నమస్కారాలేంటి? పెద్దమ్మా నువ్వే మాకు పెద్ద దిక్కు పెద్దమ్మా. ఏం చేయాలి చెప్పు, ఏదైనా పని చేయాలంటే నువ్వు ఇట చేస్తావు నాకు తెలుసులే. అలా అనసూయ అడగటంతో ఇక చరణ్ లోకేష్లు మొహాట పడుతూ ఉంటారు. ఇక అప్పుడే దివ్య వసంతలు అనసూయతో తమ ప్రేమ విషయం చెప్తారు. ఆ విషయం తెలిసి అనసూయ చాలా సంతోషిస్తుంది. చాలా సంతోషం. ఇక మీ మనసులో మాట చెప్పారుగా, ఇప్పుడు ఇక చేయాల్సిందంతా నేనే. ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తాను, మీరేం కంగారు పడబాకండి. ఇప్పుడే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ ఒక చోట అంటూ ఉండరు. ఏ ఊర్లో ఏ రోజు ఉంటారో చెప్పలేము. అన్నీ మాట్లాడుకున్నారు కదా, అవన్నీ మేము తర్వాత మాట్లాడుకుంటాం అత్తయ్య. మీరు ముందు జరగాల్సిన పని చూడండి. సరేలే అయితే, ఇక రోజు బెచ్చం ఎత్తుకుంటూ హాయిగా ఉండండి. అనసూయ అనగానే అవని దివ్య వసంతలు షాక్ అవుతారు. అనసూయ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటత్తయ్య మీరు చెప్పేది? బిచ్చం ఎత్తుకోవాలా? అవునమ్మా, వీళ్ళిద్దరూ బిచ్చం ఎత్తుకుని బతుకుతా ఉంటారు. వీళ్ళకి అమ్మ నన్ను ఎవరు లేరు. ప్రతి ఆదివారం ఈ ఊర్లో బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చేవాళ్ళు. అట్ట నేను ఇలానే చేరదీశాను. చికెన్ వండి పెడితే తినేవాళ్ళు. ఇప్పుడు కూడా రోజుకొక దిక్కుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళకపోతే పూట గడవదు కదా. రోజుకొక ఊర్లో ఉంటాం. నెలకు ఎడి తిరిగినా 25,000 సంపాదిస్తాం. పూటకు ఒక్కో రకం వంట తింటాం. మీకేం ఇబ్బంది ఉండదు. మీరు మాతో వెనకాలే వచ్చారంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఏరా తమ్ముడు? అవును, 25,000 సంపాదించొచ్చు. అప్పటి వరకు వాళ్ళంటే ఇష్టం ప్రేమతో ఉన్న దివ్య వసంతలు ఆ మరుక్షణం నుంచి కోపంతో ఊగిపోతారు. ఏంట్రా నువ్వు బిచ్చగాడివా? నిజం చెప్పు, నువ్వు బిచ్చం ఎత్తుకో కదూ? అరే నిజం, మేము నిజంగానే బిచ్చమెత్తుకుని బతికేవాళ్ళం. ఏంటి మీరు అలా షాక్ అవుతున్నారు? ఉసి ఏంటి మీరు పోయి బిచ్చగాళ్ళని ప్రేమించారు కదే, నా పరువు మొత్తం తీసేశారు. సిటీలో బతికి మనం ఎక్కడ, ఈ బిచ్చగాళ్ళు ఎక్కడ? అలా అవని అనగానే దివ్య వసంత కోపంతో చరణ్ లోకేష్ జుట్లు పట్టుకుని చావ బాదుతారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి చరణ్ లోకేష్ అక్కడి నుంచి పరారైపోతారు. వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత అనసూయ బిగ్గరగా నవ్వుతుంది. మనసారా నవ్వుతున్న అనసూయను చూస్తే, ఏంటత్తయ్య వాళ్ళు మనసులో అలా బాధపడుతుంటే మీరేంటి అలా నవ్వుతున్నారు? మనసు బాధపడితే ఎట్టా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని చెల్లెళ్ళకి. అయినా వాళ్ళు మీ చెల్లి కొడుకులని చెప్పారు కదా, మీరైనా మాకు ముందు అసలు విషయం చెప్పుండొచ్చు కదా. నేను కావాలని చెప్పలేదు, అసలు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పిందే నేను కదా. ఇప్పుడు నీ చెల్లెలకి మనసు విరిగిపోయింది. అది చూస్తుంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనంత ఆనందం వేస్తుంది. ఇంత ద్వేషం ఎందుకు పెట్టుకున్నారు అత్తయ్య? వాళ్ళు చిన్నపిల్లలు కదా. అవునమ్మా, వాళ్ళు చిన్నపిల్లలే. నోట్లో ఏలు పెడితే కొరకలేనంత చిన్నపిల్లలు. లేకపోతే నాకే గుండు చేసి అవమానిస్తారా? ఇప్పుడు చూడండి, మీ చెల్లెల తిక్క కుదిరింది కదా, ఈ దెబ్బతో ఇక ఏమీ చేయకుండా మౌనంగా ఉంటారు. అంటే మీరు ఇదంతా కావాలనే చేశారా? అవును, నా గుండె ఇంకొంతకాలమే ఉంటుంది. మళ్ళీ నా జుట్టు నాకు వచ్చేద్ది. కానీ నీ చెల్లెలకు అలా కాదు కదా, మనసుకి తూట్లు పడ్డాయి. ఇక జీవితాంతం ఆ గుర్తులు బాధిస్తానే ఉంటాయి. అనసూయ అనగానే దివ్య వసంతలకు చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక అలా మౌనంగా ఉంటూ కంట తడి పెట్టుకుంటారు. అక్క, ఇక మేము ఇక్కడ ఉండలేము. మమ్మల్ని సిటీకి పంపించే అక్క. జీవితంలో మొదటిసారి ఇంతలా ఏడుస్తున్నామక్క. దీనికి కారణం మీ అత్తే. కానీ ఆవిడ్ని మాత్రం మేము వదిలిపెట్టాం. లెక్కతో సహా మొత్తం చెల్లించేస్తాం. ఇక మేము బయలుదేరుతాం. వెళ్లే ముందు ఒక మాట, మనుషులతోటి మనసులతోటి ఆడుకోవడం ఇక నేను ఆపేసేయండి. అది తెలియాలనే నేను ఈ పని చేశాను. మీకు సరైన బుద్ధి చెప్పనని అనుకుంటున్నాను. నాకు మీరు అట్టా చేశారు, అందుకే నేను మీకు అట్టా చేశాను. దెబ్బకి దెబ్బ సరిపోయింది. అనసూయ అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ దివ్య వసంతలు అక్కడి నుంచి తమ గదిలోకి వెళ్తారు. వారిని చూసి అవని కూడా బాధపడుతుంది. అనసూయ మాత్రం సంతోషంగా ఊళ్ళోకి నడుస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాళ్ళ కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.